హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్లర్స్. మనం అయితే 34 రోడ్లో ఉన్నాం. ఇప్పుడు పరకా దగ్గరలో ఉన్నాం. పరకా బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం బయలుదేరి దగ్గర నుంచి వర్షం అలా పడుతూనే ఉంది. వర్షం అయితే తగ్గలేదు. ఈ వర్షానికి సైడ్ చేలు కూడా నిండిపోయినాయి. రోడ్డు కూడా శుభ్రం తడిసిపోయి ఉంది. అందుకే మన స్పీడ్ లిమిట్గా వెళ్ళాలి. వెహికల్కి డిస్టెంట్ మెయింటైన్ చేయడం బెస్ట్ మనం. ఎందుకంటే బ్రేక్ బ్యాండ్లో కూడా జారుతూ ఉంటాయి బ్రేక్ కొట్టినప్పుడు. ఇక్కడేమో ఎక్కువగా మనకి రోడ్డు మీద బార్కెట్లు పెట్టేస్తారు. ఈ రోడ్లో వాటి వల్ల జర్నీ తేవదు, అదొకటి మైలేజ్ కూడా మనకి మైలేజ్ రాదు. ఇక్కడైతే రోడ్ అయితే బాగోలేదు, అందుకని సైడ్ బార్కెట్లు పెట్టారు. మనం వెళ్ళే రోడ్డు కూడా అసలు బాగాలేదు, గోతులు కింద ఉంది. వర్షానికి చిన్న చిన్న గోతులు పడిపోయినాయి. మనదైతే రాత్రి అయితే వైపర్ అయితే ఇరిగిపోయింది. మనం దాల్పల్ల వెళ్ళాక ఎంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఎదుర అయితే ప్రతి సెంటర్కి ఇలాగే పెట్టేస్తారు. బండి ఇలా మూవ్ అయింది, మళ్ళీ టాప్ గేర్ వేసి ఉంటే మళ్ళీ ఫ్రంట్ ఇలాగే బార్కెట్లు పెట్టేసి ఉంటాయి. ఈ 34 రోడ్లో అయితే మనకి జర్నీ అయితే తెవల్లో. మనం ఇప్పుడు వచ్చేసి పరకా బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇది రోడ్ కమ్ రైల్ కమ్ బ్యారేజ్. ఇక్కడ కూడా రోడ్డు ఈ వర్షం వల్ల అయితే రోడ్డు అయితే బాగా దెబ్బతినేసింది. మనకి ఒక సంవత్సరంన్నర పోతే ఈ రోడ్డు మీద వెళ్ళక్కర్లేదు మనం. మనకి వచ్చేసి రైట్ సైడ్ అయితే 4 లైన్ బ్రిడ్జ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇదైతే బ్యారేజ్ గేట్లన్నీ అయితే ఎత్తేసారు, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల. ఈ నది వచ్చేసి గంగా నది. మనకి అది వారణాసి నుంచి వచ్చే నది ఇదే. ఇక్కడ నుంచి దాటిన తర్వాత నెక్స్ట్ ఇలా వెళ్ళి బంగ్లాదేశ్లో అయితే కలుపుతుంది. బంగ్లాదేశ్ నుంచి అయితే అలా సముద్రంలో కలుపుతుంది. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అది రైట్ సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే వర్క్ జరుగుతుంది. ఒక 1 year 2 year అయితే పడుతుంది అది పూర్తి అవ్వడానికి. ఆ బ్రిడ్జ్ మీద అయితే మనం 1 year 2 years తర్వాత ఆ బ్రిడ్జ్ మీద వెళ్తాం. ఈ బ్యారేజ్ మీద నుంచి అయితే లోకల్ వెహికల్స్, చిన్న వెహికల్స్ అయితే పంపిస్తారు. బ్యారేజ్ అయితే ఫుల్ ఓవర్లోడ్ అయి ఉంది. అందుకని మొత్తం ఆల్ 109 గేట్లు ఇక్కడ. ఈ 109 గేట్లు కూడా ఎత్తేసారు. వాటర్ అయితే ఫుల్ ఫోర్స్ మీద వెళ్తుంది బయటికి. ఈ బ్రిడ్జ్ మీద అయితే నైట్ టైం అయితే మనం లైట్లు ఆన్ చేయకూడదు. దీన్ని మన వాళ్ళు అయితే లైటింగ్ బ్రిడ్జ్ అంటారు. ఈ లైటింగ్ బ్రిడ్జ్ మీద నైట్ టైం లైట్లు ఆన్ చేసి వెళ్తే కేసు. ఇక్కడ చిన్న గోడారాలు ఉంటాయి, వాటిలో పోలీసులు ఉంటారు గన్నులు పట్టుకుని. నైట్ టైం లైట్లు వేస్తే కనుక మన పైన అయితే వేస్తారు. దీన్ని లైటింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇదిగోండి, ఎదురైతే గోడారం వస్తుంది, వీటిలోనే ఉంటారు పోలీసులు. మనకైతే ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది బ్రిడ్జ్ ఎప్పుడూ. ట్రైన్లో కూడా మినిమం స్పీడ్ మీద వెళ్తాయి. అటు సైడ్ పట్టాలు చూస్తున్నారు కదా, ట్రైన్లో కూడా మినిమం స్పీడ్ మీద వెళ్తాయి. మనం అయితే ఈ బ్యారేజ్ చివరికైతే వచ్చేసాం. మొత్తం 109 గేట్లు ఉంటాయి. 109 గేట్లు కూడా ఓపెన్ చేస్తుంది. పైనుంచి గంగా నది వాటర్ అంత ఫుల్ ఫోర్స్ మీద వస్తుంది. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. నార్మల్ స్పీడ్లోనే వెళ్తుంది. మనం అయితే ఇక్కడ బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేసాం. బ్రిడ్జ్ ఎంట్రన్స్లో ఎండింగ్లో కూడా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. మనకి ఈ రోడ్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కొడతానే ఉంది. ఎక్కువగా ఇక్కడైతే బస్సులు ఎక్కువ. మన ఆర్టీసీ కాకుండా లోకల్ బస్సులు ఎక్కువ తిరుగుతాయి, లోకల్ సర్వీస్ ఎక్కువ ఉంటుంది. మనకైతే వర్షం అయితే చాలా గట్టి పడుతుంది.
మనం ఇప్పుడు వచ్చేసి మాల్దా అయితే వచ్చేసాం. ఎలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మాల్దా సిటీలోకి వెళ్తాం. ఇంతకుముందు అయితే మనం మాల్దా సిటీలోంచి వెళ్ళి వెళ్ళాం. మనకి ఈ రోడ్లో అయితే ఎక్కువ ట్రాఫిక్ జామ్లు అయ్యి, ఆ ట్రాఫిక్ జామ్ల వల్ల మనకి 2 రోజులు 3 రోజులు టైం అయితే పట్టింది. ఈ 34 రోడ్ ఎక్కి డాల్కోలో చేరుకోవడానికి అయితే 2-3 రోజులు పట్టింది. ఈ 4 లైన్ బైపాస్ వేసిన తర్వాత అయితే మనకి ఫ్రీగా ఉంటుంది. మనకి ఎక్కువ ఇబ్బంది ఎక్కడంటే ఇప్పుడైతే మన అక్కడక్కడ బార్గెట్లు పెడతారు. ప్రతి చిన్న సెంటర్కి కూడా బార్గెట్లు పెడతారు స్పీడ్ డౌన్ అవడం కోసం. ఆ స్పీడ్ డౌన్ అవడం కోసం మనకు కొద్దిగా ఇబ్బంది. రోడ్ అంతా ఏ క్లాస్గా ఉంటుంది, 4 లైన్ మొత్తం. మనం అయితే రాయగంజ్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. మనం ఇక్కడైతే వర్షం అయితే తగ్గింది. మనం వచ్చేసి డాల్కోలా దాటిన తర్వాత యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆపోజిట్లో రాంగ్ రోడ్లో వెళ్తున్న లారీని వచ్చి రైట్ రోడ్లో వచ్చి వ్యాన్ గుద్దింది. ఇక్కడ ఎక్కువ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎక్కువ ఇక్కడ. దానివల్ల లారీకి అయితే చిన్న డ్యామేజ్ అయింది, కానీ వ్యాన్కి అయితే ఫ్రంట్ మొత్తం లోనకు పోయింది. వ్యాన్ బాగా డ్యామేజ్ అయింది. డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో మరి. మనకి ఎక్కడైతే బండి ఆపు తీయడానికి అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఆపట్లేదు, పోలీసులు కూడా ఉన్నారు. మనం సిలిగుడి అయితే దాటేసి సింగల్ రోడ్లో వెళ్తున్నాం. ఈ సింగల్ రోడ్ ఎదురైతే అసలు బాగోలేదు. అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే సెల్ పట్టుకొని డ్రైవింగ్ చేయడం గోతుల రోడ్లో బాగోదని తీయలేదు వీడియో అయితే. ఆ రోడ్ అయితే అసలు బాగోలేదు. అది దాటిన తర్వాత 300 రూపాయల టోల్గేట్ అయితే వస్తుంది. ఆ టోల్గేట్ దాటేసి ఎదరికొస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. ఈ సింగల్ రోడ్ దాటితే మళ్ళీ 4 లైన్ ఎక్కుతాం. 4 లైన్ వచ్చి జల్పైగుడి, మైనాగుడి, దోపగిరి వరకు ఉంటుంది. ఆ దోపగిరి దాటిన కాడ నుంచి మనకి మళ్ళీ జంగిల్ రోడ్ తగులుతుంది, హస్సిమర్రి జంగిల్ రోడ్. ఆ రోడ్ వచ్చి 2 లైన్. ఆ రోడ్ అయితే టాప్ అండ్ టాప్గా ఉంటుంది. ఆ రోడ్డు దాటితే మన బెంగాల్ అస్సాం బార్డర్లో ఎంటర్ అవుతాం. మనం ఇప్పుడైతే హస్సిమర్రి జంగిల్ రోడ్లో అయితే వెళ్తున్నాం. రోడ్ అయితే వర్షానికి బాగా నానిపోయి మనకు కూడా లైటింగ్ సరిగ్గా అంతలేదు. మనం వచ్చేసి ఇప్పుడు బెంగాల్కి అస్సాంకి మయంగా ఉన్న బ్రిడ్జ్ అయితే దాడుతున్నాం. ఇదే బార్డర్, బెంగాల్కి అస్సాం కూడా బార్డర్ ఈ బ్రిడ్జ్. ఇక్కడ కూడా వర్షం అయితే పడతానే ఉంది. అలా వర్షం అయితే ఎక్కడ తగ్గలేదు. ఎంత చూసినా తగ్గేదే లేదంటుంది వర్షం అయితే మనకి. ఈ బ్రిడ్జ్ దాటితే నెక్స్ట్ వచ్చేది అస్సాంలో ఎంటర్ అయిపోతాం మనం. ఇక్కడ కూడా వర్షం అయితే అలా పడతానే ఉంది. చూసారు కదా, ఇదైతే నది వాటర్ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. మనం అయితే అస్సాంలో అయితే అడుగైతే పెట్టేసాము. ఇక్కడ ఎక్కువగా మనకి కనిపించి ఎంత ఎలాంటి అయినా రేకుల చెట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినాను. ఇక్కడైతే ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, పోలీసులు. మనమైతే ఎవరు ఆపలేదు. ఇది వచ్చేసి అస్సాం బార్డర్. మన బార్డర్ తీస్తారు కాబట్టి మనం వెళ్ళకూడదు. కానీ ఒక్కోసారి అయితే ఆ లోపల గోతుల రోడ్లో పంపించేవాడు. లోపలికి వెళ్ళి ఎదుర చెకింగ్ వాడు ఉంటే అక్కడ అమౌంట్ అయితే తీసుకుంటేవారు. ఇప్పుడైతే వర్షం వల్ల రోడ్డు బాగోలేదని డైరెక్ట్ హైవేకి అయితే పంపించేస్తున్నారు. మనం అయితే అదంతా తిరిగి రావాల్సి వచ్చేది. ఆ రోడ్డు అసలు బాగుండేది కాదు, గోతులు కింద ఉండేది. ఇవన్నీ దాటి ఇది ఎప్పుడైతే పాత బార్డర్ ఇది. ఈ పాత బార్డర్లో మనకి బార్డర్లు తీసాకైతే మన బార్డర్లోంచి వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఇదంతా తిరిగి బయటికి రావాలంటే తలపొడి వచ్చేది బళ్ళకి. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ వరకు రావాలి బయటికి. మనం అయితే బొంగైగాన్ దగ్గరలో ఉన్నాం. బొంగైగాన్ దగ్గరలో వర్షం అయితే అలా పడతానే ఉంది. వర్షం అసలు తగ్గట్లేదు. మనం అయితే బొంగైగాన్ దాటి రంగా ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది మనకి. మనం అయితే ఎక్కడ ఆపట్లేదు బండి, ఎందుకంటే
క్లైమేట్ కూల్గానే ఉంది కదా, బండి కూడా టెంపరేచర్ ఏం ఎక్కులేదు, టైర్లు కూడా పెద్ద హీట్ ఏమి ఎక్కట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇల్లు అన్నీ రేకుల షెడ్లు ఉంటాయి, ఐరన్ రేక్ వేసి ఉంటాయి ఎక్కువ అస్సాంలో. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పైన రేకులు వేసి ఉంటున్నాయి. చిన్న చిన్నవి కూడా రేకులతోటే, మొత్తం దళ్ళు కూడా రేకులతోటే కడతారు వాళ్ళు అక్కడ. మనం వచ్చేసి రంగి అయితే వచ్చేసాం. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ ఇది. మన బళ్ళు ఆంధ్ర బళ్ళు అయితే ఎక్కువ ఈ రంగిలోనే ఆగుతాయి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ దాటి ఒక 500 మీటర్స్ వెళ్తే ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది. ఆ బంక్లోనే పెట్టుకుంటారు. చేపల వాళ్ళు అయితే ఎక్కువ 3 రోజులు 4 రోజులు అయితే స్టేయింగ్ ఇక్కడే చేస్తాయి. ఇక్కడ మళ్ళీ అడ్వాన్స్ తీసుకుని ఆ పాయింట్కి రమ్మంటే అప్పుడు వెళ్తారు. ఇదిగోండి మనం అయితే బ్రిడ్జ్ దిగుతున్నాం. ఆ దిగేటప్పుడు జస్ట్ చిన్న కాలువలో ఉంటుంది. ఆ కాలువ దాటిన వెంటనే ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ కాలువ దాటిన వెంటనే మనకైతే పార్కింగ్ అయితే వస్తుంది. అదిగోండి లెఫ్ట్ సైడ్ పార్కింగ్. ఆ పార్కింగ్ దాటి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఎదురు ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ బంక్లోనే ఎక్కువగా బళ్ళు పెట్టుకుంటారు, ఆ పార్కింగ్లో తక్కువే. ఈ బంక్కి అయితే అన్నీ కూడా మనకి స్నానం చేయడానికి అయితే ప్లస్ కూరగాయలు అవన్నీ తెచ్చుకోవడానికి అయితే వీలు ఉంటుంది. మనమైతే రంగి అయితే దాటేసాం. రంగి దాటేసి 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్గా అయితే తిరగాలి, తేజ్పూర్ రోడ్డు. మనమైతే తేజ్పూర్ రోడ్డుకి వెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట. ఇదిగోండి ఇక్కడైతే మనం తేజ్పూర్ రోడ్డుకి వెళ్ళి అయితే ఫ్లైఓవర్ అయితే జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ డైరెక్ట్ వేసిన తర్వాత వెళ్ళిపోతే డైరెక్ట్ గోవాకి వెళ్ళిపోద్ది. మనమైతే సర్వీస్ రోడ్లో ఉన్నాం ఇప్పుడు. ఈ సర్వీస్ రోడ్ కూడా కొద్దిగా బాగోలేదు, కానీ పర్లేదు. వాళ్ళు అయితే ఇలాగ వెళ్తాయి ఎక్కువ. తీన్సుకియా, డిబ్లుగర్, నవగాం, నెక్స్ట్ వచ్చి ఇలా తేజ్పూర్ మీదుగానే వెళ్తాయి. మనకి జోరట్ అవన్నీ కూడా తేజ్పూర్ మీదకి వెళ్తాయి. ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. రైట్ సైడ్కి వెళ్తే గౌహటి వెళ్ళిపోద్ది డైరెక్ట్. అలా రైట్ సైడ్కి వెళ్తే గౌహటి రోడ్ అది. ఈ రోడ్డు కూడా కొద్దిగా బాగోలేదు ఇక్కడ. మనమైతే ఆ గోతుల రోడ్డు దాటి ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంది ఆ గోతుల రోడ్డు. అది దాటి అయితే ఎదురుకి వచ్చేస్తే రోడ్ అయితే బాగానే ఉంది. రోడ్డు అయితే ఇంతకు ముందు అయితే బాగుండేది కాదు. ఈ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసినట్టున్నారు. రోడ్డు అయితే పోసారు. అక్కడక్కడ చిన్న చిన్న రోడ్డు పోయిన మొక్కలు ఉంటే మొక్కలు కూడా పూర్తి చేశారు. మనమైతే వెళ్తున్న రైట్ సైడ్ అయితే ట్యాంక్ లోడ్ రానింది మనకి, పెద్ద ఓవర్లోడ్, పెద్ద లోడ్ అది. మనం వచ్చేసి తేజ్పూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా బ్రిడ్జ్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్లో పోసేస్తే మనకి జర్నీ సాఫీగా సాగిపోద్ది. లేకపోతే పగలు వెళ్ళినా నైట్ వెళ్ళినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఈ సిటీల్లో. చూడండి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. దగ్గర 2-3 కిలోమీటర్లు దాకా ఉంటుంది ఫ్లైఓవర్. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మనం వెళ్ళే రోడ్డు యువతల నుంచి అవతలగా దాటడానికి ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మన ఎంత దూరం తోలిన అలా బ్రిడ్జ్. మనమైతే బ్రిడ్జ్ ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇది దాటి ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి మళ్ళీ 4 లైన్ తగులుతుంది. ఆ 4 లైన్ ఎక్కి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ సింగిల్ రోడ్లో తిరగాలి. మనం అయితే 4 లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ 4 లైన్ నుంచి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సింగిల్ లైన్లో తిరగాలి. అది వచ్చేసి జంగిల్ రోడ్ అయితే అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.